సర్వత్రా నెలకొన్నటువంటి పూర్వ రంగంలో ఇది జరిగింది. మామూలు వాతావరణంలో అయితే ఏ ఒక్కరు కూడా ఈ స్కాముల మీద సిబిఐ నిష్పాక్షిక విచారణ జరిపితే అది కలకత్తా పోలీస్ కమిషన్నే కాదు, ఇంకొక మంత్రిని, ఎంపీలను ఎవరిని ముద్దాయిలు చేసి వాళ్ళని విచారించినా, జైల్లో వేసినా ఎవరు పట్టించుకోరు, సమర్థిస్తారు కూడా. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నట్టు ఇన్ని రోజుల గమ్మ నుండి? అది కూడా కలకత్తా బహిరంగ సభ తర్వాతనే ఎందుకు ఇది జరుగుతున్నది అనేటువంటిది ఆలోచన ఎన్నికలకు ముందు జరగడమే దీనికి రాజకీయ కోణం వచ్చేసింది. రాజకీయ కోణంలోనే ప్రత్యర్థులు కూడా ఇప్పుడు అవినీతి పక్కకి వెళ్ళిపోయింది. ఇవాళ ఎన్నికల పోరాటమే ముందుకు ఎత్తుగడలు. ఒకరు ఈ ఎత్తుగడ సిబిఐని వాడుకుంటే పోలీసులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు చెప్పినట్టు పోలీసులు వ్యవహరిస్తారు కాబట్టి మమతా బెనర్జీ పోలీసులను ఉపయోగించారు. అందువల్ల ఈ ఎవరి ముందు ఎవరి వెనక అంటే సిబిఐ అధికారులు సిపి ఇంటికి పోవడం వాస్తవం. ఆయన్ను అక్కడ ఉన్నటువంటి భద్రతా ఎవరైతున్నారో ఒకరో ఇద్దరో సిపిఐ కమిషనర్ ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళు ఆపినటువంటి వాస్తవం. ఆయన ఎత్తి లాగేసి తీసుకెళ్తున్నటువంటివి ఫోటోలు వచ్చినటువంటి ఇది మనకు కనిపిస్తూనే ఉన్నది. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాళ్ళేం విచారణ జరపడానికి కాదు, తీసుకెళ్లారు. సిపిని విచారణ జరపకుండా నిరోధించడానికి, ఆయన అరెస్ట్ చేయకుండా నిరోధించడానికి ఉపయోగించారు. సో వాళ్ళను పోలీసులను, రాష్ట్ర పోలీసులను సెంట్రల్ సిఆర్పిఎఫ్ వాళ్ళు చుట్టుముట్టారు. ఒకరినొకరు ఘర్షణ పడి కాల్పుల వరకు వెళ్ళిందనుకోండి, ఎంత విపత్తు వచ్చేది. రాష్ట్ర పోలీసులకి కేంద్ర బలగాలకి మధ్య వైరం వస్తే ఇదేమి పాకిస్తాన్కు భారతదేశ భద్రతా దళాలకు మధ్య వైరం కాదు కదా, లేదా బంగ్లాదేశ్కి భద్రతా దళాలకో సైన్యానికో మన సైన్యానికో కాదు కదా. ఆయన సర్జికల్ స్ట్రైక్స్ అంటూ ఉంటాడు మోడీ గారు, గతంలో పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉపయోగించానని. తర్వాత నోట్ల బందీ, దాన్ని కూడా నోట్ల రద్దు కూడా సర్జికల్ స్ట్రైక్ గానే తీసుకొచ్చారు. ఇంతకుముందు ఒకరు ప్రస్తావన చేశారు జిఎస్టీ, వడ్ల ధర ఏ విధంగా పడిపోయి జిఎస్టీని అదే పద్ధతిలో వాడారు. ఇప్పుడు సిబిఐని కూడా సర్జికల్ స్ట్రైక్ లాగానే వాడతానంటే అది ఎన్నికలకు ముందు సాధ్యం కాదు కదా. ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు కేసును అప్పచెప్పారు. ఆ కేసును నిష్పాక్షికంగా విచారించాల్సినటువంటి బాధ్యత ఆ సంస్థ పైన ఉన్నప్పుడు రాజకీయ జోక్యంతో జరుగుతున్నది అనేటువంటిది భావన వస్తే ఇదిలాగే ఉంటాయి పరిణామాలు. అంటే సిబిఐ అధికారులను అరెస్ట్ చేయలేదని ఆ జాయింట్ కమిషనర్ త్రిపాఠి మీడియాతో మాట్లాడారు. కానీ వాళ్ళని అడిగితే ఒక విషయం చెప్తున్నారు, ఒక సీక్రెట్ ఆపరేషన్ నిమిత్తమే వచ్చామని, కాకపోతే అదేంటో తమకు వివరించలేదని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళ వర్షన్ ఏంటంటే చిట్ ఫండ్ స్కామ్కు సంబంధించి కొన్ని కేసుల్లో డాక్యుమెంట్లు, ఫైళ్ళు మిస్ అయ్యాయి కాబట్టి ఆ విషయమే రాజీవ్ కుమార్ను విచారించాల్సి ఉంది, ఆ విషయం వచ్చామనేసి ఆ నోటీసులు ఇచ్చిన ఆయన స్పందించలేదని చెప్పారని వీళ్ళు అంటున్నారు. సో ఏది వాస్తవంగా మనం గతంలో మనం చూసాం, తమిళనాడులో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ రావు గారింటికి ఆయన మీద కేసులు వచ్చి ఉండొచ్చు, ఆరోపణలు వచ్చి ఉండొచ్చు, విచారణ జరుపు, ఎలాంటి నోటీసులు లేకుండా ముందు ఇవ్వడం కానీ, లేకపోతే అప్పుడు వెంట తీసుకెళ్లి సర్చ్ వారెంట్లు కానీ, లేకపోతే అరెస్ట్ వారెంట్లు కానీ తీసుకెళ్లి ఇచ్చి సర్వ్ చేసి ఆ పనులు చేయాలి. అది చేయలేదు. ఒక చీఫ్ సెక్రటరీ రాష్ట్రానికి ఆయన ఇంటి మీద ఆ విధంగా ఇది చేశారని అప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా ఎలాంటి సర్చ్ వారెంట్లు కానీ, అరెస్ట్ వారెంట్లు కానీ తీసుకెళ్లకుండా, సర్వ్ చేయకుండానే సిబిఐ వాళ్ళు వెళ్లారు అనేది ఒకటి వస్తాం. అది ఎవరన్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మమతా బెనర్జీ గారు ఆరోపణ చేశారు. మేము సర్వ్ చేశామని ఈ రోజు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి. అవును, కానీ మా దగ్గర అన్ని కాగితాలు ఉన్నా సరే, అన్ని ప్రూఫ్స్ ఉన్నా సరే వాళ్ళు వాటిని పట్టించుకోలేదనేసి సిబిఐ అంటారు. అదే మరి ఈ రోజు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తామంటున్నారు, అత్యున్నత న్యాయస్థానం కదా. మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి మాటలు తప్ప ఎలాంటి సర్చ్ వారెంట్లు, అరెస్ట్ వారెంట్లు లేకుండానే పోయారు, అది అక్రమం, అందుకనే నిరోధించారు రాష్ట్ర పోలీసులని ముఖ్యమంత్రి చెప్పింది తప్ప, లేదా వీళ్ళు సిబిఐ వాళ్ళు చెప్తున్నది రైటా తప్ప అనేది న్యాయస్థానానికి, సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు కాబట్టి అక్కడ తేలాల్సిందే. ఇప్పుడు ఏమైనా మనం ప్రసార మాధ్యమాల్లో వచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని విశ్లేషించుకోవాల్సినటువంటి స్థితి, ఏది వాస్తవం అనేది మనకి ఇంకా తెలియదు. రైట్, మనతో మాట్లాడడానికి మరో కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి, రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి రాధ. చూస్తే నిజంగానే చాలా అసహ్యంగా ఉన్నాయండి సెంట్రల్ స్టేట్ కాలేజ్ రోడ్డు కూడా. అసలు సిబిఐ వాళ్ళ మీద, సిబిఐకి సెంట్రల్ కంట్రోల్ తీసేయాలనేది ఇప్పుడు తప్ప అండి. రెండు అలాగే స్టేట్ గవర్నమెంట్ మీద, కమిషనర్ మీద ఉంటే ముందు ఇమీడియట్ గా
ఆ స్టేట్ దాని వాళ్ళతో మాట్లాడతాం ఏదో చేయాలి కదా, కన్సర్న్ వాళ్ళతో మాట్లాడతాం ఏదో చేయాలి కదా, వెళ్తున్నప్పుడు అలాంటి ఏం చేయలేదు, వాళ్ళ పర్మిషన్ లేదు. మరి అసలు వాజ్పేయి గారు ఉన్నప్పుడు పీఎం నరసింహారావు ఉన్నప్పుడు చక్కగా ప్రతిపాదన జరిగింది. వాజ్పేయి గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ చూసినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఏమీ లేవు, అసలు పీస్ఫుల్ గా రన్ చేశాడు. అలాగే కంపేర్డ్ గా పీఎం నరసింహారావు కూడా చక్కగా పనిచేశాడు. రెండు పార్టీలు విభేదన పార్టీలు, రెండు ఆపోజిట్ పార్టీలు అయినా కూడా ఎక్సలెంట్ పనిచేశారు, ఎక్సలెంట్ పేరు తెచ్చుకున్నారు. మన భారతదేశం ప్రగతి పదంలో నడిచింది డెఫినెట్ గా 5 ఏళ్లలో ఈ 5 ఏళ్ల తప్పుడు నడిచింది డెఫినెట్ గా. మరి అసలు భారతీయ జనతా పార్టీ ఎరగొట్టు దాన్ని, వాళ్ళ మోడీ పార్టీ వ్యక్తి పార్టీతో అయిపోయింది. బీజేపీలో మిగతా వాళ్ళు నిజంగా మిగతా నాయకులు, పెద్ద నాయకులు అందరూ కూడా కోర్ కమిటీ అంతా కూడా కళ్ళు తెరపాలి. వాళ్ళ పార్టీ స్థితికి వెళ్తున్నందుకు కళ్ళు తెరవాల్సిన సమయం అవసరం అయింది డెఫినెట్ గా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాధాకృష్ణ గారు. మరో కాల్ ఉన్నారు పొన్నూరు నుంచి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు. హలో సార్. యా మాట్లాడండి సత్యనారాయణ గారు. సార్ మామూలుగా ఇప్పుడు నిన్న పశ్చిమ బెంగాల్ జరిగింది కావచ్చు, అలా లేదా ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది కావచ్చు, ఎవరైనా సరే ఫస్ట్ ఒక నిర్ణయం సార్, అసలు సిబిఐ అంటే అందరికి నమ్మకం ఉండాలి సార్. సిబిఐలో ఇప్పుడు ఎవరు కరెక్ట్ కాలేరు. అలోక్ వర్మ వచ్చారు, దాని తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, మేమే అసలు ఎవరినో నమ్మాలి. సిబిఐ అంటే అవినీతి పరులని పట్టుకునేసి వాళ్ళే అవినీతి పరంగా తయారైతే ఇంకా మేము ఎవరు నమ్మంటారు సార్. ఇప్పుడు ఆల్రెడీ మేము ఉన్నాం, ఆంధ్రాలో ఉన్నాం, దాదాపు 4 కోట్ల మంది 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. మాకు వాళ్ళ మీద నమ్మకం లేకపోతే ఆంధ్ర వాళ్ళు ఆపుతున్నారు, పశ్చిమ గోదావరి ఇప్పుడు తమిళనాడు వాళ్ళు మా స్టేట్ లో పశ్చిమ బెంగాల్లో మా స్టేట్ లోకి రావద్దు అంటున్నారు. రైట్ రైట్ సత్యనారాయణ గారు. రైట్, ఇంకా రైట్, అది మోదీ పార్టీయే బీజేపీ పార్టీ కాదని కాలర్స్ అంటున్నారు. అంటే బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించిన బాబుకి సంబంధించి, చంద్రబాబు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కొన్ని దాడులు జరిగాయి. ఇప్పుడు ఎవరైతే బీజేపీయేతర పక్షాలను ఏకం చేసేందుకు వాళ్ళని ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి కోల్కతాలో ర్యాలీ నిర్వహించిన తర్వాత ఇప్పుడు బెంగాల్ పరిస్థితి ఈ విధంగా ఉంది. వీటిని అన్నింటినీ ఏ విధంగా చూడాలంటారు? ఇవాళ 2019 ఎన్నికల తదనంతరం ఏర్పడేటువంటి ప్రభుత్వం ఎవరి నాయకత్వంలో ఉంటుంది, అది మోడీ గారి నాయకత్వంలో ఉంటుందా, లేదా బీజేపీ ఉంటుందా, ఊడిపోతుందా, కొత్త ప్రభుత్వం వస్తుందా అనే చర్చ ఉన్నది. యూపీ అతిపెద్ద రాష్ట్రం, 80 స్థానాలు ఉన్నాయి. 72 స్థానాలు గతంలో పోయిన ఎన్నికల్లో మోడీ గారు గెలిచారు. అంటే వాళ్ళ మిత్ర పార్టీ ఒకటి రెండు, మిగిలినటి అన్నీ వాళ్లే. తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో, ప్రత్యేకించి ఏడాది క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో 3 ఉప ఎన్నికలు జరిగితే 3 బీజేపీ ఓడిపోయింది రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ. కారణం ఏంటి? అఖిలేష్ అలాగే మాయావతి కలవడం, ఎస్పీ బీఎస్పీ కలవడం, అలాగే దళితుల మీద దాడులు జరుగుతున్నాయని 3-4 బీజేపీ ఎంపీలు యూపీలో రాజీనామాలు చేశారు. జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయారు, అలాగే రాజీనామాలు జరుగుతున్నాయి అక్కడ. యూపీ ఇంకా మన చేతుల నుంచి జారిపోతా ఉంది అనేటువంటి భయం వాళ్ళకు పట్టుకునింది. మిగిలినటువంటి తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఓడిపోయారు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో. ఇలాంటి స్థితిలో ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాదిలో నష్టపోతున్నాం. టార్గెట్ బెంగాల్లో అత్యధిక సీట్లు ఉన్నాయి. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉన్నది, దాన్ని దెబ్బ కొడితే కానీ ఎక్కువ ఖాతాలోకి రాలేవు అనేటువంటిది ఒకటి. ఇక్కడ రాజకీయ పోరాటం గడచిన ఏడాదిగా అక్కడ జరుగుతున్నది. నేను ఇంతకు ముందే ప్రస్తావించినట్టు సిటిజన్స్ బిల్, అది ఈశాన్య రాష్ట్రాలని, బెంగాల్ను కుదిపేస్తున్న కారణం ఏంటి? బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముస్లింయేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే వాళ్లకు పౌరసత్వం ఇచ్చేటట్టుగా దాన్ని చట్టాన్ని రూపొందించారు. మిగిలినటువంటి అంటే ముస్లింలకు లేదు. వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం వచ్చి ఈ సమాజంలో అంతర్భాగం అయిపోయారు. వాళ్ళని మాత్రమే దూరం చేసి వాళ్ళని వెనక్కి పంపించి మిగిలిన వాళ్ళను హక్కును చేర్చుకునేటువంటి ఒక మత ధోరణితో భారతీయ జనతా పార్టీ నాటకం ఆడుతున్నది. అందుకని వాళ్ళు ఈరోజు అస్సాం గణ పరిషత్ కూడా అక్కడి నుంచి ఎన్డీఏ నుంచి దూరం అయిపోయింది మోడీని విమర్శిస్తూ. ఈరోజు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో కూటమిగా ఉన్నాయి, బీజేపీకి దగ్గరగా ఉన్న ఎక్కువ పార్టీలు, వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు గళం వెత్తి ఆందోళన చేస్తున్నారు. ఈరోజు మాకున్నటువంటి ఇండిజినస్ పీపుల్, మా ప్రాంత ప్రజలు, మా రాష్ట్రాల ప్రజలు, అసలు అస్సామీలు కానీ, అసలు
మిగిలినటువంటి మేఘాలయ ప్రజలు కానీ నాగాలాండ్ ప్రజలు కానీ నష్టపోతారనేటువంటి భావన వాళ్ళకు ఉన్నది. ఈరోజు ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఇది మమతా బెనర్జీ గారు వాయిస్ రైజ్ చేశారు దానికి, ఆ బిల్లుకు వ్యతిరేకంగా. అలాగే బెంగాల్లో మత ఘర్షణలు తీసుకురావడానికి, విభజన తీసుకురావడానికి పాదయాత్రలు మొదలుపెట్టారు. ఆ గవర్నమెంట్ వ్యతిరేకించింది, అనుమతించాల. శాంతి భద్రతల సమస్య రాష్ట్ర పరిధిలో ఉంటుంది, వాళ్ళు అనుమతించకపోతే ఊరికే ఉండాలి కదా. హైకోర్టుకి వెళ్ళారు, కోర్టు నుంచే అనుమతి తీసుకున్నారు. ఇది ఒక రాజకీయ పోరాటం వైపునే అక్కడ దానికి సంబంధించి కూడా వెళ్ళింది. ఇప్పుడు సిబిఐని రాజకీయంగా వాడుకొని ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది తాజా ఘటన. ఇటువంటిదే యూపీలో అఖిలేష్ యాదవ్కి వ్యతిరేకంగా, మాయావతికి వ్యతిరేకంగా. నిజంగా కేసులు లేవా, వాటిలో నిజాలు లేవా, వాస్తవాలు లేవా అంటే వాస్తవాలు ఉన్నాయని తెలుస్తుంది. విచారణలో ఉన్నప్పుడు మనమే నిర్ధారణ చేయలేము. విచారణ చేయాల్సినటువంటి సిబిఐ కానీ న్యాయస్థానాలు కానీ నిష్పాక్షికంగా విచారణ జరిపి నిజాన్ని నిగ్గుదేల్చి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ 4 సంవత్సరాల పాటు సమయం కేవలం రాజకీయ అవసరం వచ్చినప్పుడు వాడడం, మళ్ళా ఉపసంహరించుకోవడం, ఇది ఒక బ్లాక్మెయిలింగ్ రాజకీయాలతో మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇంకో చోటు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకటి. అందుకనే ప్రజలు విజ్ఞతతో దీన్ని క్రిటికల్గా ఆలోచిస్తున్నారు. రెండవది, భారతీయ జనతా పార్టీ జనసంఘ్ కాలంలో నుంచి చూసిన భారతీయ జనతా పార్టీ అంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇతరులు దానికి మతోన్మాద పార్టీ అనేటువంటి భావన ప్రజల్లో ఉన్నప్పటికీ ఒక ప్రజాస్వామ్యంగా పనిచేసేటి సమిష్టి నాయకత్వం ఉన్నదేమో అనేటువంటి భ్రమలు ఉండేటి. ఆర్ఎస్ఎస్ వెనకాలండి నడిపిస్తుంది అనేటువంటి విమర్శలు ఉన్నా ఆ పార్టీ కొంత సమిష్టిగా ఉన్నదేమో అని. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఆద్వానికి గారి గౌరవం లేదు, గతించినటువంటి అమరజీవి వాజ్పేయి గారికి సరైనటువంటి గౌరవం ఇవ్వలేదు, రకరకాల. ఈరోజు అనేక మంది ఆ పార్టీ నుంచి యశ్వంత్ సిన్హా మాజీ మంత్రి బయటకు వచ్చి గళం విప్పాడు. అదే కలకట్టా వేదికను పంచుకున్నాడు. అరుణ్ శౌరి కేంద్ర మంత్రిగా గతంలో పనిచేశారు, ఆయన బయటకు వచ్చి వేదిక పంచుకున్నారు ప్రతిపక్షాలతో. ఈరోజు శత్రుఘ్న సిన్హా ఆయన ప్రస్తుతం ఎంపీ, బీజేపీ ఎంపీ, బహిరంగంగా బయటకు వచ్చి వేదిక పంచుకున్నాడు. ఆయన మీద యాక్షన్ లేదు, తీసుకునే ధైర్యము చేయడంలా. మొత్తం మోడీ చుట్టే, మోడీ గారికి అనుచరుడుగా అమిత్ షా, వీళ్ళిద్దరూ కలిసి భారతీయ జనతా పార్టీని కబ్జా చేశారు. యూపీఐని కూడా, ఎన్డీఏని కూడా కబ్జా చేశారు అని. ఎన్డీఏ సమావేశం కూడా ఏనాడు ఒక్కనాడు కూడా జరపలేదు కదా. టీడీపీ లోపల ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చినాక కానీ శివసేన రోజు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నది. అప్పుడప్పుడు అకాలీదళ నేతలు కూడా రాజ్యసభలో వాళ్ళ నాయకుడే నిరసన గళం వినిపిస్తుంటాడు. అంటే ఆ ఎన్డీఏ కూటమిలో కూడా ఈరోజు ఉన్నటువంటి 13-14 పార్టీలను కూడా విశ్వాసంలోకి తీసుకొని సమావేశాలు ఏర్పాటు చేసి సమిష్టి నిర్ణయాలు జరగడంలా, అది నోట్ల రద్దు కానీ, జిఎస్టీ అమలు కానీ, ఇంకొకటి కానీ ఇంకోటి ఏదైనా సరే. ఈరోజు 6,000 రూపాయలు అనే ప్రస్తావన చేస్తున్నారు. 6,000 3 విడతలు, అందులో ఒక విడత 2,000. 2,000 5 ఎకరాలకి, ఎకరాకి 500. ఆంధ్రప్రదేశ్లో ఎకరాకి 5,000 ఇస్తామని అంటున్నారు. తెలంగాణలో ఎకరాకి 5,000 ఇచ్చారు, ఇంకొక విడత ఇవ్వబోతున్నారు. రాష్ట్రాల్లోనే ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న చోట తెలంగాణ అంటే ధనిక రాష్ట్రం చెప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లోనే ఉంది కదా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కదా. విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రమే ఆ విధంగా ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి వనరులు పెట్టుకొని, ఆదాయం పెట్టుకొని ఈరోజు ఎకరాకు 500 ఇవ్వడం ఏంటి అనే ప్రశ్న వేస్తే రాహుల్ గాంధీ మీద లేకపోతే ఇంకొకరి మీద దాడి. ఈరోజు ఈ విధంగా అంటే గ్రామీణ ప్రాంత రైతుల యొక్క ఇది మీకు పట్టలేదా అని రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు లాభదాయకమైనటువంటి గిట్టుబాటు ధరలు ఇవ్వండి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రుణమాఫీ చేయండి, వన్ టైం ఒకేసారి రుణమాఫీ చేయండి, మార్కెట్ సౌకర్యాలు కల్పించండి, అనేక డిమాండ్లు దేశవ్యాప్తంగా రైతులు వెళ్ళి ఢిల్లీలో ప్రదర్శన చేసి డిమాండ్ చేశారు. వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా మీకు ఎన్నికలకు ముందు 2,000 ఇస్తానని చెప్పేసి తాయలం వేసేటువంటి ప్రయత్నం చేసి దాన్ని సమర్థించుకునేటువంటి స్థితిలో మోడీ గారు ఉన్నారు. రైట్, ఇప్పుడు రాహుల్ కూడా చెప్తున్నారు దేశవ్యాప్త రుణమాఫీ మేము చేస్తా అనేసి గెలిస్తే. రైట్, మనకు కాలర్ ఉన్నారు కాకినాడ నుంచి నవీన్ మాట్లాడండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. లక్ష్మీనారాయణ గారికి 1000 నమస్కారాలండి. లక్ష్మీనారాయణ గారు చెప్పిన ప్రతి పాయింట్ మేము నోట్ చేసుకుంటున్నాం, రికార్డెడ్. ఇది మంచి పాయింట్ చెప్తున్నారు. ఈ విశ్లేషకుల్లో చాలా
తేడాలు ఉన్నాయండి. కానీ లక్ష్మీనారాయణ గారికి అది ఏమీ లేదని నేను బాగా లక్ష్మీనారాయణ గారిని అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో గెలిచిన తర్వాత 2 నెలలు అయింది, ప్రభుత్వం ఏర్పరచలేదు. కానీ ఎలా గెలిచారో ఆయన తెలుసు, ఈవీఎంల ద్వారాగా గెలిచారు. ఇప్పుడు జగన్ ను కూడా అదే విధంగా గెలిపించాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇది పక్కా ప్లాన్. ఆ తర్వాత అక్కడ మొత్తం మోదీ కూడా అదే విధంగా గెలవాలని చెప్తున్నారు. ఈవీఎంల ప్యాడ్లు కూడా వద్దండి, ఈవీవీ ప్యాడ్లు కూడా వద్దు. బ్యాలెట్ ప్రజల్లో నమ్మకం కోల్పోయారండి. అన్ని వ్యవస్థలు సిబిఐ కానీ మీరు చెప్పేశారని ఇంకా నేను చెప్పవసరం లేదు, అవన్నీ మా మనసులో ఉన్నాయి. అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశారు. బీజేపీ వాజ్పేయి యొక్క పేరుని ప్రతిష్టల్ని బీజేపీని సర్వనాశనం చేసేసారు. నేను బీజేపీకి ఓటేసానండి. నేనే కాదు, చాలా మంచి అది వేయించి కన్వే చేసి చెప్పాను. మేము కాంగ్రెస్ అంటే మాకు ఇష్టం ఉండదు, కానీ అలాంటిది మా చెప్పుతోటి మేమే కొట్టుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు చేసే పని ఎలాంటిదంటే అందరి మీద దాడి చేయడము, ఎన్నికలకు ముందు నోట్లు రద్దు చేయడము, ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లో లేదండి. కానీ వీళ్ళు ఒక సర్వేల ద్వారా ప్రజల్లో భ్రమ కల్పిస్తున్నారు. ఇక్కడ గెలుస్తాము మేము అని భ్రమ కల్పిస్తున్నారు. ఇక్కడ జగన్ 23 వస్తాయి, నాకు 66 వస్తాయి, ఇలాంటి భ్రమ కల్పించి మేము చెప్పాం కదా అని ఈవీఎంల ద్వారా గెలిచి కేసీఆర్ 100 సీట్లు అన్నారు. ఇదంతా మీరు బాగా ఇంకా ప్రజల్లో తీసుకెళ్ళాలి. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్ గారు. రైట్, కోల్కతా హైకోర్టులో ఆల్రెడీ సిబిఐ కొన్ని కేసులు దాఖలు చేసింది. ఈరోజు గవర్నర్ త్రిపాఠిని కలవబోతున్నారు సిబిఐ అధికారులు. సో దీన్ని ఎట్లా చూడాలండి? ఇక రాజకీయ పోరాటం ఎత్తుకు పై ఎత్తు వేయడం అనేటువంటిదే రాజకీయ పార్టీలు చేసేది. కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే సిబిఐ వెళ్ళింది కాబట్టి తక్షణం వాళ్ళు ఈ విధమైనటువంటి చర్యలు పూనుకుంటారు. హైకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. అలాగే గవర్నర్ను కూడా కలుస్తారు. ఇక్కడ చూస్తున్నాం కదా, జీవీఎల్ నరసింహారావు గారు గవర్నర్ కలుస్తాము, అన్ని వివరాలు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి, వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి తర్జుమా చేసి కేంద్ర ప్రభుత్వానికి హోంమంత్రికి ఇస్తాము, మీరు రాష్ట్రపతి పాలనలో ఎన్నికలను కోరుకుంటున్నారా అని బ్లాక్మెయిల్ చేశారు కదా. అనేక తప్పుడు ప్రకటనలు ఇవన్నీ కూడా లక్షలు వచ్చేసినాయని రాజ్నాథ్ సింగ్ చెప్తాడు, గడ్కరీ చెప్తారు, అమిత్ షా గారు చెప్తారు, జీవీఎల్ నరసింహారావు గారు చెప్తారు. మరి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజానికానికి ఈ 5 లక్షలు ఎక్కడ పోయినాయని వెతుక్కుంటున్నారు. దుర్పిణి వేసి చూసినా ఆ లక్షల కోట్లు ఎక్కడ పోయినాయని వెతుక్కుంటున్నారు. అంటే దుష్ప్రచారంతోనే, తప్పుడు ప్రచారంతో పదే చెప్పి ప్రజలను నమ్మించాలని ప్రయత్నం మోడీ గారు ఆయన బృందం చేస్తున్నది. అదే ప్రయత్నం అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నదనే అనుమానాలు ఇవాళ ప్రజలకు రావడం సహజం. అందువలనే ఈ వాళ్ళు హైకోర్టుకు పోతారు. హైకోర్టు ఏం చెప్తుందో మనకు తెలియదు. గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వ యజమానే కాబట్టి, దళారీ కాబట్టి, ఆయన ప్రతినిధే కాబట్టి సహజంగానే జరిగింది కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా అని దాన్ని అడ్డం పెట్టుకొని ఏ రాష్ట్రంలోనైనా, అది కేరళ బెంగాల్లోనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా ఈ దశలో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నటువంటి పూర్వరంగంలో రాష్ట్రపతి పరిపాలన అనేటువంటి వైపున గన ప్రయాణం చేస్తే అది దుర్మార్గమవుతుంది. ప్రజలు దానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పే అవకాశం కూడా మెండుగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు పబ్లిక్ పాయింట్కి వచ్చి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ పబ్లిక్ పాయింట్. చూస్తూనే ఉండండి.